ఈ హైడ్రా దేనికోసం తెచ్చిర్రు? చెరువులను కాపాడడం కోసం తెచ్చామని చెప్పారు. కానీ హైడ్రా ఏం చేసింది? పేదల ఇళ్లను ఊలగొట్టింది, టార్గెటెడ్గా కొన్ని బిల్డర్లను ఊలగొట్టింది, కావాల్సిన సంచులు వచ్చినాయి, కావాల్సినవి అన్నీ వచ్చినాయి, అవన్నీ తీసుకుపోయి ఇటు హర్యానాకు ఇటు మహారాష్ట్రకు పనిచేసారు. దాని టాస్క్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు బొంద పెట్టారు. ఇప్పుడు రంగనాథ్ కింద మీద పడతా ఉన్నాడు, హైడ్రా చచ్చిపోలేదు, బతికే ఉంది, మేము మళ్ళా కూలగొట్టే కార్యక్రమం చేస్తాం, మేము పెద్ద దేశ ఉద్ధరణ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పేసి, మాది ఇంకా ఆగిపోలేదని ఆయన వచ్చి మీడియా ముఖంగా ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రంగనాథ్ గారికి అన్ని ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తారు రంగనాథ్. మాలాంటి వాళ్ళని పోయి అడిగిరు అనుకో అసలు దగ్గర కూడా రానియాడు. ఎందుకు? మేము మా మంగళ కూర్చుంటే మేమంతా ఇప్పి కూర్చోబెడతాం కదా. వాస్తవం ఏంది, ఇలా భాగవతం ఏంది, ఈ హైడ్రా ఏంది, ఈ దుకాణం ఏంది, కూలగొట్టేటువంటి అధికారం ఎవడిచ్చిండు వీళ్ళకి, ఏం చేసిండు, మరి ఇవెందుకు కూలగొట్టలేదు, అవేందుకు కూలగొట్టలేదు మేము అడుగుతాం కదా. చిన్న ఛానల్ కాడ నుంచి మొదలు పెడితే పెద్ద ఛానల్ దానికి అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చిండు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఛానళ్ళకి, ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి ఛానళ్ళకి ఎవ్వరికి కూడా రంగనాథ్ ఇంటర్వ్యూలు ఇస్తలేడు, కనీసం మా ఫోన్ కూడా ఎత్తలేడు. సో దాంతో ఇప్పుడు ఈ రకమైనటువంటి కథ అయింది. మరి ఏమైంది చివరికి? హైడ్రా తెచ్చింది దేనికోసము, హైడ్రా వల్ల జరిగింది ఏంటిది, హైడ్రా వల్ల ఎవరికి ఉపయోగమైంది, ఇది ఒక పాయింట్.